టీవీ ఎంఎస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు చొప్పరమెట్ల ఎంపీపీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. చెప్పండి సార్, మీ స్కూల్లో గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? సార్, నా పేరు వీరస్వామి. ఇది ఎంపీపీ చొప్పరమెట్ల పాఠశాల. నాగిరిపల్లి మండలానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి చక్కటి పాఠశాల. ఇక్కడ మొన్నటి వరకు నలుగురు స్టాఫే ఉండేవాళ్ళు. ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కారణంగా మాకు మరొక ఇద్దరు ఇచ్చారు. మా పిల్లలు 65 మంది స్టాఫ్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. 33 మంది 1 నుంచి 5 వరకు ఉన్నారు, 32 మంది 6 నుంచి 8 వరకు ఉన్నారు. ఆ కారణంగా మరొక ఇద్దరిని అదనంగా మాకు పంపించారండి. ఇప్పుడైతే అన్ని సఫిషియెంట్గా పిల్లలకి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలంటే మాకు టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా అన్ని క్లాసుల్లోనూ విద్యుత్ సదుపాయం ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా మంచి టేబుల్స్ చైర్స్ ఉన్నాయి. అయితే స్టాఫ్ మాత్రం చైర్లు టేబుల్స్ ఉంది. స్కూల్ మొత్తానికి ఒకటే టేబుల్, మిగిలిన టేబుల్ లేకుండానే చైర్స్లోనే టీచర్స్ పాఠాలు చెప్తున్నారు. చెప్పాలంటే చక్కటి విద్యను అందించడానికి అవకాశం ఉన్న మంచి పాఠశాల. చెప్పండి సార్, మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పౌష్టిక ఆహారం పిల్లలకి అందిస్తున్నారా? ఇక పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం సంబంధించి చెప్పాలంటే నేను ఛాలెంజ్ చేసి చెప్పగలనండి. మా స్టాఫ్ ఇక్కడ లేదు, వంట ఏజెన్సీ వాళ్ళు చక్కటి భోజనము మంచిగా నీట్గా వడ్డిస్తారు, రుచికరమైన భోజనం కూడా వడ్డిస్తారు. వాళ్ళకి వచ్చే ఈ ఏజెన్సీ వల్ల వచ్చే ఆర్థికపరమైన అంశాల కన్నా పిల్లలు తృప్తిగా తింటున్నారా లేదనే ఆలోచనే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు స్థానిక సొంత లేని వాళ్ళు అయినప్పటికీ ఇంతమంది బిడ్డలకి ఆహారం పెడుతున్నామన్న తృప్తితోనే వాడు భోజనం వడ్డిస్తూ ఉంటారు. మంచి వాతావరణంలో, మంచి ఎన్విరాన్మెంట్లో మంచిగా శుభ్రంగా ఉండే వంట చేసి పెడతారండి. నేను చాలా గొప్పగా మా ఏజెన్సీ గురించి చెప్పగలను. తృప్తిగా భోజనం చేస్తారు. అలాగే విద్యతో పాటు క్రీడలు కూడా ఆడిస్తున్నారా? ఎప్పుడైనా విద్యార్థి గ్రౌండ్లో కానీ ఎప్పుడు ఎక్కడైనా అస్వస్థత గురైతే అనారోగ్యానికి ఎటువంటి చర్య తీసుకుంటారు? ఎస్, మా పాఠశాలలో స్టాఫ్ వచ్చాక చక్కని టైం టేబుల్ వేసుకున్నామండి. ఆదర్శవంతమైన టైం టేబుల్. మార్నింగ్ 9:15 టు ఈవినింగ్ 3:20 వరకు క్లాసు సజావుగా 7 పీరియడ్ జరుగుతాయి. ఆఖరి పీరియడ్ 40 మినిట్స్ పిల్లల్ని ఆడుకోవటానికి పిల్లలు మా సమక్షంలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడపిల్లలకు అవసరమైన ఆడపిల్లలకి, మగపిల్లలకు అవసరమైన మగపిల్లలకి ఆడిస్తూ ఉంటాం. ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినవి మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటితో ఆడిస్తూ ఉంటాం. పిల్లలకి అస్వస్థత అనే సమస్య రాదు. ఎప్పుడైనా పిల్లలు తలనొప్పి, జ్వరం అనిపిస్తే పక్కనే మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందండి. వాళ్ళు ప్రతి గురువారం వచ్చి మా పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడే తలపోటు, మోషన్స్ లాంటి ట్యాబ్లెట్లు ఎమర్జెన్సీ పనికి వస్తాయని అడిగి తీసుకుంటాము. వాళ్ళు కూడా మాకు సప్లై చేస్తారు. మా పిల్లలకి దేవుని దయ వల్ల మంచి ఆరోగ్యంతోనే పిల్లలు. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి సదుపాయాలు, సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నారు. మా పాఠశాలలోనండి మరి గత కొన్ని సంవత్సరాలుగా మంచి సదుపాయాలు, ఈ నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, వీటన్నిటి వల్ల పేరెంట్స్కి మంచి సపోర్టింగ్గా ఉన్నాయి. పాఠశాల దృష్ట్యా చూసుకుంటే పాఠశాల తెరిసే నాటికి టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారండి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్. ఆ తర్వాత ఇమీడియట్గా వారం 10 రోజుల్లో బట్టలు వచ్చాయి. మనిషికి 3 జతలు బట్టలు వచ్చాయి. షూస్, బెల్ట్, సాక్స్లు, ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. వీఆర్ వెరీ హ్యాపీ టు సే ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటితో పాటు పాఠశాల పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా మండల అధికారులు MU1, MU2 గారు మరియు మా విద్యా కమిటీ వారు, వీటన్నిటికి మించి పాఠశాలను ప్రత్యేకంగా శ్రద్ధతో చూస్తున్నటువంటి మా విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా జరుగుతుంది. మరి చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు? మా పాఠశాలలో విద్యార్థులు చేర్చడం కోసం మండు వేసవిలోనే 4 సార్లు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసామండి, ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్లో అంగన్వాడీలో స్కూల్ వచ్చిన పిల్లలందరూ మేము ఎన్రోల్ చేసుకున్నాం. పేరెంట్స్ కూడా నేను ఇంతకుముందు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు లేని కారణంగా అంత భరోసా ఇవ్వలేకపోయాను. ఇప్పుడైతే చెప్పగలను, వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రభుత్వం వారు తీసుకున్న ప్రెస్టేజియస్
ఆలోచన అండి. ఎక్కడ స్టాఫ్ తక్కువైతే అక్కడ స్టాఫ్ ఇచ్చే క్రమంలో మా స్కూల్కి 2 పోస్టులు వచ్చాయి. చక్కటి మ్యాథ్స్ మాస్టర్, సైన్స్ బోధించే సీనియర్ టీచర్లు వచ్చారు. టీచర్లు అంటే ఇద్దరు టీచర్లు మాత్రమే కాదు, మంచి అనుభవం గల టీచర్లు వచ్చారు. వాళ్ళ వల్ల నేను మా పేరెంట్స్కి, మా సమాజానికి చెప్పేది ఒకటే, మీ పిల్లలు మా బడికి పంపండి. కాన్వెంట్లకి ఏమాత్రం తీసుకోకుండా అంతకు మించి మంచి విద్యను అందించగలమని వాగ్దానం చేస్తూ ఉన్నాను. మా స్కూల్లో ఉన్న స్టాఫ్ వెల్ ఎక్విప్డ్, అందరూ డబుల్ ట్రిపుల్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మా పాఠశాలలో ఉన్నారు. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. తల్లిదండ్రులకు కూడా మా విజ్ఞప్తి, అందరినీ మన పాఠశాలకు పంపండి. మీ బిడ్డల్ని అన్ని రకాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ. వరకు చొప్పరమెట్ల ఎంపీ యూపీ స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్నో ఫెసిలిటీ, సకల సౌకర్యాలు ఉన్నాయి. దాంట్లో వెల్ క్వాలిఫికేషన్ ఉంది. ఉపాధ్యాయులకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనకి మంచి మినరల్ భోజనం, మంచి పోషకాలు అందిస్తున్నాం, ఆరోగ్యం చూస్తున్నాం. ఇటువంటి ఇన్ని సేవలు అందిస్తుంటే మన ఊరు, మన స్కూల్ ఎందుకని మీరు వినియోగించుకోవట్లేదని క్వశ్చన్ ఇస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా, ఇప్పుడు మారిపోయింది. గవర్నమెంట్ స్కూలు బ్రహ్మాండంగా ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఒక్కసారి తెలియపరుస్తున్నాం. ఇటువంటి స్కూల్ని ఇంత క్రమశిక్షణగా, మంచి డిసిప్లిన్గా, ఉత్తమ నాణ్యతమైన విద్యతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి హెచ్ఎం గారికి, విజనరీ హెచ్ఎం గారు, లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్. వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల